మౌలిక వసతుల నుంచి భద్రత వరకు అన్నింటా కేంద్రం దృష్టిలో నెంబర్ 1 స్థానంలో నిలబడిన రైల్వే స్టేషన్. అత్యంత పరిశుభ్రమైన దేశంలోనే A1 రైల్వే స్టేషన్గా విశాఖ రైల్వే స్టేషన్ అందరి మన్ననలు అందుకుంటుంది. నిజానికి ఇదంతా నిజమేనా? విశాఖకు మించిన సుందరమైన రైల్వే స్టేషన్ లేవా అంటే స్వచ్ఛతకు మినహా విశాఖ రైల్వే స్టేషన్ను నెంబర్ 1 స్థానంలో నిలిపే అంశాలే కరువయ్యాయి. ఎక్కడ చూసినా భద్రతా లోపాలు, చాలని బెర్తులు, ఔటర్లో గంటల తరబడి నిరీక్షణ, సరిపడాలేని ప్లాట్ఫామ్లు, ఇవేమీ ర్యాంకుల విషయంలో పరిశీలనలోకి రాలేదా? నిజంగా విశాఖ రైల్వే స్టేషన్ ఉన్నతమైన స్థానంలో నిలిచిందా అనే అంశంపై నాటి 9 టీవీ ప్రత్యేక కథనం. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన స్టేషన్గా మౌలిక వసతుల నుంచి భద్రత వరకు అన్ని విధాల నెంబర్ 1 స్థానంలో నిలిచింది. నిజానికి ఇదంతా నిజమేనా అంటే మాత్రం ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. భద్రత విషయంలో లోపాలు, చాలని బెర్తులు, ఔటర్లో గంటల తరబడి నిరీక్షణ, సరిపడాలేని ప్లాట్ఫారంలు, ఇలా ఎన్నో లోపాలు కనిపిస్తాయి. గత ఏడాది దేశంలో పంజాబ్లోని బియాస్ రైల్వే స్టేషన్ నెంబర్ 1 స్థానంలో నిలవగా శుభ్రత విషయంలో విశాఖ 191వ స్థానంలో ఉంది. ఇప్పటికీ బియాస్ నెంబర్ 1 స్థానంలోనే ఉంది. A1 కేటగిరీలో విశాఖ అగ్రభాగాన ఉన్నట్టుగా కేంద్రం ప్రకటించింది. వాస్తవానికి ఇక్కడ మెలిక గమనించాల్సి ఉంటుంది. గడిచిన బడ్జెట్లలో కేంద్రం విశాఖకు మొండి చేయి చూపించింది. రైల్వే ట్రాకుల విస్తరణ, ప్లాట్ఫామ్ల నిర్మాణాల విషయానికి సంబంధించి బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు జరపలేదు. అన్నింటికి మించి రైల్వే జోన్ విషయంలో కేంద్రం తప్పక నిర్ణయం తీసుకుంటుందని భావించిన విశాఖవాసులకు భంగపాటు తప్పలేదు. దీంతో స్థానిక మంత్రులు, ఎంపీలపై ఒకంత ఒత్తిడి పెరిగింది. ఇక్కడ ఎంపీల చేతకానితనం కారణంగానే రైల్వే జోన్ రావడం లేదన్న విషయం ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో కేంద్రం పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడింది. స్వచ్ఛత విషయంలో విశాఖకు నెంబర్ 3 స్థానం ఇవ్వడంతో పాటు A1 కేటగిరీ స్టేషన్లలో విశాఖకు నెంబర్ 1 స్థానాన్ని కట్టబెట్టి కంటితుడుపు చర్యలు చేపడుతుంది. దీంతో అసలు విషయాన్ని పసిగట్టిన పలువురు నేతలు కేంద్రం తీరుపై మండిపడుతున్నారు. రైల్వే స్టేషన్కి A1 స్థానం వచ్చిందని ఇటీవల రైల్వే మంత్రి ప్రకటన చేశాడు. A1 స్థానం దానికి వచ్చినది పరిశుభ్రతలో A1 స్థానం వచ్చింది తప్ప దీనిలో సౌకర్యాలు మెరుగుకు సంబంధించి అయితే A1 స్థానం రాలేదన్నది స్పష్టం. ఇప్పటికీ విశాఖ నుంచి డిమాండ్ ఉన్నటువంటి పలు కేంద్రాలకి కొత్త రైళ్లు వేయడంలో కూడా ఎటువంటి చొరవ చూపట్లేదు. ముందు నుంచి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ పెట్టాలని చెప్పని. బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ రైల్వే జోన్ అన్నది అటకెక్కించినటువంటి నేపథ్యంలో మొన్న రైల్వే బోర్డు చైర్మన్ వచ్చినప్పుడు కూడా మీకు బోల్డ్ అని కొత్త రైళ్ళు ఇచ్చాం కదా, ఇంకా జోన్ ఎందుకని చెప్పని మాట్లాడతాడు ఆయన. ఇప్పుడేమో A1 గ్రేడ్ వచ్చిందని చెప్పి ఎంత ఇది మా ప్రభుత్వంలోనే దీన్ని సాధించామని చెప్పని రైల్వే మంత్రి గారు అకస్మాత్తుగా ప్రకటన చేయడం అనంటే రైల్వే జోన్ అటకెక్కించడంలో ప్రణాళికాబద్ధంగా ఇది చేస్తున్నారు తప్ప మరొకటి కాదని చెప్పని మేము భావిస్తా ఉన్నాం. ఇక విశాఖ రైల్వే స్టేషన్ విషయానికి వస్తే గతంతో పోల్చుకుంటే శుభ్రత విషయంలో కాస్త మెరుగైనప్పటికీ భద్రత విషయంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఏటా 3 కోట్ల మంది ప్రయాణించే విశాఖ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల తనిఖీలు మచ్చుకైనా కనిపించవు. పై అధికారులు తనిఖీలు నిర్వహించే సమయంలో హడావిడి చేసినా మిగిలిన రోజుల్లో ఎవరు ఏ బ్యాగ్తో లోపలికి వెళ్లినా అడిగే నాథుడే ఉండడు. గతంలో ఎన్నోసార్లు బాంబు కలకలమంటూ హడావుడి చేసినా ఇప్పటికీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. ప్లాట్ఫామ్ నుండి వచ్చిన వారిని పట్టించుకునే నాథుడు లేక టికెట్ లేకుండా ప్రయాణం చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. వీటన్నింటినీ సదరు కమిటీ సభ్యులు ఎంతవరకు పరిశీలించారన్నది ప్రశ్నార్థకం. ఇప్పటికీ రైల్వే స్టేషన్ పరిసరాల పరిశుభ్రత విషయంలో అంతంత మాత్రంగానే ఉంది. 3 షిఫ్ట్లలో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బంది ప్లాట్ఫామ్ శుభ్రత మీద దృష్టి పెడుతూ స్టేషన్ పరిసరాల గురించి పట్టించుకోవడం లేదు. పార్కింగ్ విషయంలో సరైన స్థలం ఉన్నా నిర్వహణ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
1000 మార్కులకు గాను 853 మార్కులు తెచ్చుకొని దేశంలో A1 కేటగిరీ స్టేషన్లలో అగ్రగామిగా నిలిచినట్టు చెప్పుకుంటున్న విశాఖ రైల్వే స్టేషన్ విషయంలో మరింత శ్రద్ధ అవసరమన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. విశాఖ రైల్వే స్టేషన్ నిర్వహణలో నెంబర్ 1 స్థానంలో నిలిస్తే అది ఉత్తరాంధ్ర వాసులకే గర్వకారణం. కానీ రైల్వే జోన్ అంశాన్ని పక్కన పెట్టేందుకు కంటి తుడుపుగా ఇచ్చిన బహుమతి అయితేనే బాధాకరం. For more updates, please subscribe 99 TV Telugu.